హలో అండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ డయాబెటిక్ న్యూరోపతి. సో డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి, దాని మూలంగా ఏమేం ప్రాబ్లమ్స్ అని వస్తాయనేది మనం తెలుసు. కొంతమందిలో షుగర్ కంట్రోల్ సరిగా లేకపోతే ఇంకా ముందుగా కూడా ఈ న్యూరోపతి అనేది స్టార్ట్ అవ్వచ్చు. న్యూరోపతి అంటే నర్వ్స్ డ్యామేజ్ జరగటం అనమాట. లింబ్ అనేది సేవ్ అవుతుంది, లేకపోతే గ్యాంగ్రీన్ అనేది వచ్చి కాలు కుళ్ళిపోవటం, ఒక్కొక్కసారి కాలు వేలు తీయటం, పాదం తీయటం, ఒక కాలు తీయటం, మోకాలు కిందకి వరకు కొన్నిసార్లు, మోకాలు పై వరకు కొన్నిసార్లు తీయటం అనేది జరుగుతుంది. హలో అండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ డయాబెటిక్ న్యూరోపతి. సో డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి, దాని మూలంగా ఏమేం ప్రాబ్లమ్స్ అని వస్తాయనేది మనం తెలుసుకుందాం. డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు, కంట్రోల్ లేనప్పుడు న్యూరోపతి అనేది స్టార్ట్ అవుతుంది. అంటే డయాబెటీస్ వచ్చినాక దాదాపు 7 నుంచి 10 సంవత్సరాల సమయం వ్యవధిలో ఈ న్యూరోపతి అనేది డెవలప్ అవుతుంది. కొంతమందిలో షుగర్ కంట్రోల్ సరిగా లేకపోతే ఇంకా ముందుగా కూడా ఈ న్యూరోపతి అనేది స్టార్ట్ అవ్వచ్చు. న్యూరోపతి అంటే నర్వ్స్ డ్యామేజ్ జరగటం అనమాట. సో డయాబెటీస్లో ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వలన నర్వ్ సెల్స్లో సార్బిటాల్ అనే సబ్స్టెన్స్ అక్యుములేట్ అయిపోతుంటుంది అనమాట. సో అది మెటబాలిజం సరిగా అవ్వకుండా మైలిన్ షీత్ అనేది డ్యామేజ్ చేస్తుంది. సో పెరిఫరల్ నర్వ్స్ అంటే చేతులకి కాళ్ళకి వచ్చే నరాలు చుట్టూ ఉండే మైలిన్ షీత్ అనేది డ్యామేజ్ అవటం జరుగుతుంది. సో దాని మూలంగా ఒక నరం, చేతుల్లో కాళ్ళను అన్నిటి కూడా నాడీ వ్యవస్థకు సంబంధించిన నరాలు అనేవి ఉంటాయి. సో నర్వ్స్ అంటాం, పెరిఫరల్ నర్వ్స్. ఈ పెరిఫరల్ నర్వ్స్ కనుక వాటి మైలిన్ షీత్ కనుక కోల్పోతే ఆ నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది, యాక్సాన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో నర్వ్స్ ఫంక్షన్ ఏంటంటే నర్వ్ కండక్షన్, సెన్సేషన్ అంటే నొప్పి కానీ, స్పర్శ కానీ, టెంపరేచర్ అంటే వేడి చల్లగా ఉండటం కానీ, ఇవన్నీ కూడా నరాల ద్వారానే మనకు తెలుస్తాయి. చేతులు కాళ్ళు కూడా పూర్తిగా నరాలతో నింపబడి ఉంటాయి, వాటి ద్వారానే మనకి సెన్సేషన్ తెలుస్తుంది. అలాగే మనం ఏదన్నా ఎక్స్టర్నల్ రెస్పాన్స్, మనం రెస్పాండ్ అవ్వాలంటే, మనం కదలాలంటే మన మజిల్స్ కదలాలి. సో మన చేతులు కాళ్ళు అన్నింటిలో కూడా ఎముకలు మజిల్స్ తిండి, మనం ఏమన్నా శరీరం మూవ్మెంట్ మాట్లాడడానికి కానీ, నించోడానికి కానీ, నడవటానికి కానీ కూడా, తినటానికి కానీ కూడా మజిల్స్ అనేది అవసరం. సో ఈ మజిల్స్ కూడా నర్వ్స్ అనేది సప్లై చేస్తాయి. సో నర్వ్స్ ఉంటేనే బయట నుంచి మనకి సెన్సేషన్స్ తెలుస్తాయి, మనం వాటికి రియాక్ట్ అయ్యి మూవ్మెంట్స్ అనేది చేయగలుగుతాం అనమాట. సో నర్వ్స్ అనేది అంత ప్రముఖ పాత్ర వహిస్తుంటాయి. షుగర్ బాగా ఎక్కువ ఉండటం మూలాన డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఆర్ క్రానిక్ డయాబెటీస్, వీళ్ళలో నర్వ్ డ్యామేజ్ అనేది జరగటం మూలాన కొన్ని రకాల సిమ్టమ్స్ కానీ, లక్షణాలు కానీ మనకు తెలుస్తాయి. అవి ఏంటంటే ఫస్ట్ పాదాలకు వస్తాయి, తర్వాత చేతులకు వస్తాయి అనమాట. సో డిజిటల్ సిమెట్రిక్ న్యూరోపతి అని వస్తుంది. సో నమ్నెస్, తిమ్మిర్లు రావటము, చురుకులు మంటలు రావటము, చేతులు కాళ్ళలో శక్తి తగ్గిపోవటము, మజిల్ వేస్టింగ్ జరగటం అంటే మజిల్ సన్నబడిపోవటము, పెయిన్ తెలియకపోవటము, టెంపరేచర్ అంటే వేడి చల్లగా కూడా తెలియకపోవటం అనమాట. చల్లగా ఉన్న వస్తువు కానీ, వేడిగా ఉన్న వస్తువు కానీ, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ తెలియకపోవటం అనమాట. సో మెయిన్గా ఈ ఫుట్ ఇన్వాల్వ్ అయితే, పాదాలు కనుక ఇన్వాల్వ్ అయితే వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ పాదం నేల మీద ఆంతున్న సెన్సేషన్ వాళ్ళకి అనేది ఉండదు. సో దాని మూలంగా వాళ్ళు రాళ్ళ మీద నడుస్తున్నారా, గాజు పెంకుల మీద నడుస్తున్నారా, లేకపోతే ఎక్కడైనా సూదులు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంటుంది డయాబెటీస్ అనుకోనుకుంటే. సో వాళ్ళు ఏం చేస్తారు, తెలియకుండా నడుస్తూ వెళ్తుంటారు, నొప్పి తెలియదు కాబట్టి అవి గుచ్చుకుంటూ ఉంటే వాటిని చూసుకోరు, వెళ్ళిపోతుంటారు. తత్ఫలితంగా ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి ఎంటర్ అవుతుంది. సో షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి చేతులు కాళ్ళలో రక్త సరఫరా కూడా తక్కువ ఉంటుంది, అందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసి అవి చీము పట్టడం జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి నొప్పి తెలియదు కాబట్టి ఇన్ఫెక్షన్ ఉన్నా వాళ్ళు పట్టించుకోరు, అన్లెస్ వాళ్ళు పరీక్ష పెట్టి చూస్తే తప్ప వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందని కూడా తెలియదు. సో స్లోగా ఇన్ఫెక్షన్ పాకుతూ పాదాల నుంచి, వేల నుంచి పాదానికి, పాదం నుంచి కాళ్ళకి పైకి పాకిపోతుంది. ఆ సమయంలో వాళ్ళు ఇన్ఫెక్షన్ గుర్తిస్తే కనుక యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా జరిగితే వాళ్ళ లింబ్ అనేది సేవ్ అవుతుంది. లేకపోతే గ్యాంగ్రీన్ అనేది వచ్చి కాలు కుళ్ళిపోవటం, ఒక్కొక్కసారి కాలు వేలు తీయటం, పాదం తీయటం, ఒక కాలు తీయటం, మోకాలు కిందకి వరకు కొన్నిసార్లు, మోకాలు పై వరకు కొన్నిసార్లు తీయటం అనేది జరుగుతుంది. సో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్, అందుకని డయాబెటీస్ కంట్రోల్ చాలా అవసరం. నెక్స్ట్ చేతుల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. సో వేడి గిన్నె పట్టుకున్న, వేడి
పట్టుకున్నా కూడా వేడి నీళ్ళు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పెయిన్ టెంపరేచర్ సెన్సేషన్ ఎక్కువ తెలియదు కాబట్టి ఎంతసేపు పట్టుకున్నా కూడా వాళ్ళకి వేడి కాలిపోతుంది అనమాట. వేడి తెలియదు కాబట్టి స్కిన్ బాన్ ఆటోమేటిక్గా అయిపోతుంది, అది వాళ్ళు చూసుకోరు, మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. సేమ్ కాళ్ళకి ఎలాగో చేతులు కూడా రిపీట్ అవుతుంటుంది. సో ఇది పెరిఫరల్ న్యూరోపతి. దీన్ని మనం ఇమీడియట్ గా కొన్ని టెస్టుల ద్వారా గుర్తిస్తాము. అంటే రక్త ప్రసరణ ఎలా ఉందో చూసుకోవడానికి డాప్లర్ టెస్టులు ఉంటాయి, నరం పరీక్ష ఎలా ఉందో తెలుసుకోవడానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ ఉంటాయి. సో ఇవన్నీ చేయించుకోవాలి. నెక్స్ట్ ఇటువంటి న్యూరోపతియే ఆటోనామిక్ న్యూరోపతి అని ఉంటుంది. అంటే శరీరం లోపల అంటే గుండె, మెదడు, రక్తనాళాలు, యూరినరీ బ్లాడరు, పేగులు, వీటికి సంబంధించిన నరాలు కూడా దెబ్బతింటాయి. సో పేగులు సంబంధించిన నరాలు దెబ్బతింటే స్టమక్లో డైజెషన్ సరిగ్గా జరగదు, సరిగ్గా స్టమక్లో నుంచి ఫుడ్ డైజెస్ట్ అయ్యి చిన్న పేగులోకి వెళ్ళకపోవటం జరుగుతుంది. దాని మూలంగా ఏంటంటే స్టమక్లోనే ఫుడ్ ఉండిపోవటము, సరిగ్గా డైజెషన్ అవ్వకపోవటం, వామిటింగ్స్ రావటం, ఇది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయ్యే న్యూరోపతి అనమాట. కొంతమందికి యూరినరీ బ్లాడర్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రావటము, యూరినరీ బ్లాడర్స్ ఫాస్ట్గా ఎంటీ చేయడం, లేకపోతే అసలు ఎంటీ చేయలేకపోవటం, ఈ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది ఆటోనామిక్ న్యూరోపతి అంటాం. ఇది కూడా అట్ ద సేమ్ టైం కొంతమంది కూర్చొని లేవగానే పార్షల్ హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది, అంటే లేవగానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంటారు. ఇవి కూడా ఆటోనామిక్ న్యూరోపతి యొక్క లక్షణాలు. కొంతమందికి షుగర్ డౌన్ అయినా కూడా చెమట్లు పట్టేసేసి పడిపోతుంటారు. సో ఇది కూడా ఒక ఆటోనామిక్ డిస్ఫంక్షన్ మూలంగానే జరుగుతుంది. సో ఆటోనామిక్ డిస్ఫంక్షన్, పెరిఫరల్ న్యూరోపతి డిస్ఫంక్షన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ మూలంగా, ఈ న్యూరోపతి మూలంగా హార్ట్లో కండక్షన్ అబ్నార్మాలిటీస్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఇమీడియట్గా మనం గుర్తించుకొని దీనికి సంబంధించి వైద్యం చేసుకోవాలి. ఈ న్యూరోపతి రాకుండా ఏం చేయాలంటే రెగ్యులర్గా షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి 3 నెలలకి 4 నెలలకి HbA1c టెస్ట్ చేయించుకోవటం, దానికి సంబంధించి ఎక్కువ తక్కువలు ఉంటే దాని ప్రకారం మెడిసిన్ అనేది అడ్జస్ట్ చేసుకోవటము, రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవటం, కాళ్ళకి సాక్స్ వేసుకోవటము, షూస్ వేసుకోవటం కాళ్ళని రక్షించుకునే మార్గాలు. చేతులకి వేడి కానీ చల్లటివి కానీ ముందే మనం వాటిని గుర్తించి చూసి వాటిని ఎక్కువసేపు పట్టుకోకుండా ఉండాలన్నమాట. చేతులు రక్షించుకోవాలంటే చల్ల వాతావరణం, కోల్డ్ ఎన్విరాన్మెంట్, కోల్డ్ వెదర్లో హ్యాండ్స్ కూడా గ్లౌస్ అనేది వేసుకుంటూ ఉండాలి. ఉలెన్ గ్లౌస్ అది వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇటువంటి పెరిఫరల్ నర్వ్స్ కంటికి సంబంధించిన వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యి కంటికి సంబంధించి ఒక్కొక్క వస్తువు రెండుగా కనిపించడం, డిప్లోపియా అని వస్తుంది అనమాట. అబ్డ్యూసెన్స్ నర్వ్ ఇన్వాల్వ్ అవటం, అక్లోమాటా నర్వ్ ఇన్వాల్వ్ అవటం, ఇవి కూడా డయాబెటిక్ న్యూరోపతిలో ఒక లక్షణాలు. ఫేషియల్ నర్వ్ పాలసీ అంటే ఫేస్ కి ఒకవైపు సెన్సేషన్ తెలియకపోవటం, ఇవి కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి అనమాట. సో వీటన్నిటికీ కూడా షుగర్ కంట్రోల్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. షుగర్ కంట్రోల్ అవ్వాలంటే బాడీ వెయిట్ రిడక్షన్ ఒకటి, రెగ్యులర్ గా వాకింగ్, ఎక్సర్సైజ్, ప్రొటెక్షన్ కి మనము గ్లౌస్ కానీ షూస్ కానీ చెప్పులు కానీ వేసుకొని జాగ్రత్తగా ఉండి కాళ్ళు దెబ్బలు తగలకుండా చూసుకోవాలన్నమాట. ఆటోనామిక్ డిస్ఫంక్షన్ కూడా ముందే మనం HbA1c లెవెల్స్ చూసుకొని షుగర్ కంట్రోల్ అనేది చూసుకుంటే ఆటోనామిక్ డిస్ఫంక్షన్ కూడా మనం కొంతవరకు నివారించగలుగుతాం. థ్యాంక్ యూ.